తెలంగాణ రాష్ట్ర హాస్ కమిటీ మెంబర్ 49వ డివిజన్ కార్పొరేటర్ సన్నా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన కేకును కట్ చేసి స్వీట్లను పంచారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తండ్రి శ్రీపాదరావు చూపిన బాటలో నడుస్తూ తండ్రి ఆశయాల కోసం పేద పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ప్రజా నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు అని కొనియాడారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు పేదల కోసం రేషన్ షాపుల ద్వారా 9 రకాల నిత్యావసర సరుకులను అందించడం జరిగిందని తెలిపారు. ఐటీ శాఖ మంత్రిగా ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఒక మచ్చలేని నాయకునిగా ఈ ప్రాంతంలో దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా ఈ ప్రాంతానికి అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి తెలంగాణలోనే పెద్దపల్లి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ గుర్తింపు తీసుకురావాలనే ఆకాంక్షతోటి వారు ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము అందరం కూడా వారి అడుగుజాడలు నడిచి వారి జన్మదినం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీధర్ బాబు గారు విదేశాలకు వెళ్ళి అక్కడ అనేకమైన పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడి ఒక కార్యక్రమాలు తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించాలనే కాంక్షతోటి ఈరోజు మళ్ళీ కూడా అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికాకు అందరూ అక్కడ ఏదో విహారయాతన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పాలి, ఇక్కడ చాలామందికి ఉద్యోగాలు ఇప్పించాలనే ఆకాంక్షతోటి వారు ఈరోజు అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రతినిధులందరితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. శ్రీధర్ బాబు గారు కూడా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. వారు ఆలస్యం కావడం వల్ల రాలేకపోయారు. మేమే ఈ కార్యక్రమం చేస్తాం. ఆరోగ్యాలతో ఉంచుతూ ఇక్కడి ప్రజల విషయంలో పూర్తి స్థాయిలో అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రియాజుద్దీన్, టౌన్ ప్రెసిడెంట్ తిప్పారపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, రవికుమార్, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ ముస్తఫా, బాలరాజ్ కుమార్, పెద్దల్లి ప్రకాష్, బొమ్మకు రాజేష్, యుగేందర్, బీసీ నాయకులు అధ్యక్షులు గట్ల రమేష్, పంజం శ్రీనివాస్, కుటం సతీష్, చుకల శ్రీను, భరత్ గౌడ్, గడ్డం శేఖర్, గౌస్ బాబా, ఇంతియాజ్, అతర్ పాషా, రషీద్ పప్పి, భరత్ గౌడ్, ధూళికట్ట సతీష్, యాకూబ్, నాగరాజు, 49 డివిజన్ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, యూత్ అధ్యక్షులు షేక్ సోహిల్, షాహిద్, ఫయీద్, అజ్జు, ఉజాయిర్, శామ్, ఆరిఫ్, తాజ్, కంపెలి సతీష్ తదితరులు పాల్గొన్నారు.